పేజీలున్న మరొక పేజీ నా దగ్గర రాసుకోండి అని సమాధానం చేసి సవాలు విసిరేవాడు. ఏ పనినైనా సరే అనుకున్నదంటే కార్యసాధకులుగా నిలబెట్టేవాడు, కుటుంబాన్ని నిలబెట్టేవాడు. ఎన్నో కష్టాలు వచ్చినా కష్టాలను దిగమింగుకుని విజయాలపై ప్రయాణించే ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు. ఉత్తమ ఆశయాలనే మాట ఎక్కడైనా వినపడదు, కానీ ఆశయం, ఆదర్శం, అభివృద్ధి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం. 5 అడుగుల కటౌట్ మించి ఉన్నటువంటి వ్యక్తి ఆయన, ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఆయన, ఉన్నతమైన ఆదర్శాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన. విజేత అనే ఇన్స్టిట్యూట్ ఉన్నతంగా ఉత్తమంగా తీర్చిదిద్ది ఎంతో మంది విద్యార్థుల మనసుల్లో ఉన్నతమైన ఆలోచన నెలకొల్పి ఎంతో మందిని విజేతలుగా నిలబడి ఉద్యోగార్థుల మనసుల్లో ఉన్నతమైనటువంటి సేవా భావాన్ని పెంపొందించి అందరి కోసం ఆలోచిస్తూ, అందరి కోసం తప్పిస్తూ, అందరి కోసం పరితపిస్తూ, ఏ పనినైనా చేయగా, ఏ పని కోసమైనా నిలబడగా, ఎంతమందినైనా తన వైపు తిప్పుకోగా, ఏదైనా అనుకుంటే సాధించేవాడు, ఉన్నతమైన లక్ష్యాలు కలిగినటువంటి వాడు. ఆశయాలు, ఆదర్శాలు, ఉత్తమమైనటువంటి కార్య సాధనకు, ఆలోచనలకు, ఆశయాలకు నిలబడేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. పోరాడడం తెలుసు, పోరాడి విజయం సాధించడం తెలుసు. ఉన్నతమైనటువంటి ఏ పాఠశాలలో ప్రయాణం చేసిన పాఠశాలకు సరైన సమయంలో వెళ్ళినటువంటి వాడు. సమయ పాలనకు నిజమైన ఉదాహరణలు తీసుకొచ్చిన వాడు. ఉన్నతమైన లక్ష్యాలతో, ఉన్నతమైన ఆశయాలతో, ఉన్నతమైన ఆదర్శాలతో, ఉన్నతమైన భావాలతో, అత్యుత్తమైనటువంటి లక్ష్యమైనటువంటి విజేత కలిగినటువంటి వాడు. నిలబడతో, ఆనందాలతో, ఆత్మీయాలతో, అనురాగాలతో, ఆశీర్వాదాలతో ఎప్పుడు మాటకు మనిషికి అందరికీ నిలబడేవాడు. ఏ పని చేయాలన్నా విధానంగా నిలబడేవాడు. ఉన్నతమైన లక్షణాలు, ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన ఆదర్శాలు, మహోన్నతమైనటువంటి సమగ్రమైనటువంటి లక్షణాలను అనుభవంగా చేసేవాడు. ఏ పని చేయాలన్నా అభ్యర్థి సత్యనారాయణ అనే వ్యక్తి నా వెనకాల ఉన్నాడు అంటే ఆ పని అవుతుందని సమాజం ధైర్యంగా నిలబడే అనేక మంది ఆత్మీయుల సన్నిహితుల మిత్రుల ఆత్మబంధువుల మీ అందరికీ శుభ స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఆ దంపతులకు తెలుస్తూ వచ్చి నమస్కరిస్తూ స్వాగతం, సుస్వాగతం. ఆ దంపతులందరినీ కూడా వేదిక మీదకి సాధారణంగా తీసుకెళ్తూ, అంటే సందర్భం కాకపోయినా చెప్పాలి, అప్పిరెడ్డి లక్ష్మీ సుజాత కంటికి రెప్పల ఆయన మానసిక సంఘర్షణ ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో అండగా నిలబడింది అమ్మ లక్ష్మీ సుజాత. అటు బిడ్డల్ని కాల్చుకుంటూ ఆయన బాధను రూపుమాపుతూ అందరికీ మా ఇంటి కోడల్ని ఆ అత్తగారు ఆనందంగా, అంటే మా సుందరవాడికి గర్వంగా చెప్పుకుని నిలబడినటువంటి మా లక్ష్మీ సుజాత గారికి కూడా సాధారణంగా స్వాగతాలు తెలియజేస్తూ వారిని అధిరోహించాల్సిన కోరుతూ వీరందరికీ తమ స్పష్టమైన, శ్రేష్టమైన, మధురమైన, ఆధ్యాత్మికపరమైన, వైదికపరమైనటువంటి పలుకులతో మాధవ్ గారు మొట్టమొదటి పలుకులు తెలియజేసిన కోరుతుంది. థ్యాంక్ యూ సార్. అంటే వారు మైకుతో మాట్లాడు.